హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పైశ్చాతాన్ సమావేతాన్ కురున్ ఇతి. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. భీష్ముడు, ద్రోణుడు మరియు లోకంలోని ఇతర సర్వ నాయకుల సమక్షంలో భగవంతుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన కురువులందర్నీ చూడు. భాష్యం. సర్వజీవుల అంతరాత్మగా ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుని మనసులో ఏమి జరుగుతుందో తెలుసుకోగలడు. ఇక్కడ ఋషికేశ అనే పద ప్రయోగం ఆయనకు అంతా తెలుసని సూచిస్తుంది. పార్థ అనే పదానికి అర్థం వృద్ధకుమారుడు అనగా కుంతీ కుమారుడు. ఇది అర్జునుడిని ఉద్దేశించి వాడబడింది. మిత్రునిగా అర్జునుడు తన తండ్రి వసుదేవుని సోదరి పృథ కుమారుడు కాబట్టి తాను అర్జునుడికి సారథిగా ఉండడానికి అంగీకరించానని ఆయన చెప్పదలిచాడు. ఇప్పుడు కురువులను చూడు అని కృష్ణుడు అర్జునుడిని ఎందుకు చెప్పాడు? అర్జునుడు యుద్ధం చేయకుండా ఇక్కడే ఆగిపోవాలని కోరుకుంటున్నాడా? తన అత్త పృథ కుమారుడైన అర్జునుడి నుండి కృష్ణుడు ఎటువంటి ప్రవర్తనను ఆశించలేదు. అర్జునుడి మనసులోని భావాన్ని భగవంతుడు మిత్రభావంతో చమత్కారంగా ఊహించి పలికాడు. శ్రీకృష్ణ.